అమ్మాయి ప్రేమ పార్ట్ 18. విల్ యూ మ్యారీ మీ? అభి. వాట్? సర్యూ నన్ను పెళ్లి చేసుకుంటారా? అభి. ఏంజల్, ఆర్ యూ సీరియస్? సర్యూ అవును, నిజంగానే అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? అభి. నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో చెప్తావా? సర్యూ మా అన్నయ్యల కోసం. అభి కొంచెం సేపు మౌనంగా ఉంటాడు. సర్యూ మా అన్నయ్యలు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అంటే నేను పెళ్లి చేసుకోవాలి. నా గురించి మీకు పూర్తిగా తెలుసు. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అభి. కేవలం మీ అన్నయ్యల కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అంతేగా? సర్యూ అభి. నీ మనస్ఫూర్తిగా చెప్పు. సర్యూ మా ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి అంటే నేను హ్యాపీగా ఉండాలి. నిజమే, నేను ఇప్పుడు ఈ రిలేషన్లో అడ్జస్ట్ అవ్వలేను, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తాను అని నాకు నమ్మకం ఉంది. కానీ నాకు కొంచెం టైం కావాలి. ఇంకా మీ ఇష్టం. అభి. ఏంజల్, ఐ లవ్ యూరా. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలు. నాకు ఇంకా ఏం అక్కర్లేదు. అలాంటిది నువ్వు నా భార్యగా ఉంటాను అంటే నాకంటే అదృష్టవంతుడు మరొకడు ఉన్నాడు. ఐ మీన్ ఇట్. మనం పెళ్లి చేసుకుందాం. నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. నేను నిన్ను ఫోర్స్ చేయను. ఇట్స్ ఏ ప్రామిస్. సర్యూ మౌనంగా ఉంటుంది. అభి. ఏంజల్, ఇంకొక సందేహం అడగనా? సర్యూ చెప్పండి. అభి. అది నువ్వు నన్నే ఎందుకు పెళ్లి చేసుకోమని అడిగావు? సర్యూ నాకు తెలీదు నేను మిమ్మల్ని ఎందుకు అలా అడిగాను. ఏదో నమ్మకం, అదేంటో తెలీదు. అడగాలి అనిపించింది, అడిగేశాను. అభి. ఇంకా? సర్యూ మా అన్నయ్యలు అందరికీ పిల్లల్ని వెతకాలి. అభి. పిల్లలా? ఎందుకు? సర్యూ అబ్బా సార్, పెళ్ళికి పిల్లని వెతకాలి. అభి. ఓ. సర్యూ మౌనంగా ఉంటుంది. అభి. ఏంజల్, వైశ్యకి అయితే నేను ఒక మంచి సంబంధం చెప్పనా? సర్యూ తప్పకుండా చెప్పండి. అభి. అంటే నా చెల్లుంది, బాబాయ్ వాళ్ళ కూతురు. తనకి వైషు అయితే బాగుంటాడు, చూడటానికి కూడా బాగుంటారు ఇద్దరు. సర్యూ ఓకే సార్, నేను మా ఫ్యామిలీని కనుక్కొని చెప్తాను. అభి. ఓకే. కానీ ఏంటిది సార్ సార్ అని పిలుస్తున్నారు? అభి అని పిలవచ్చు కదా? సర్యూ నాకు సార్ అనడమే కంఫర్ట్గా ఉంది. అభి. ఏం చేస్తాం? మీరు ఎలా అంటే అలా. ఇంకా వెళ్దామా? సర్యూ పదండి, వెళ్ళి మా అన్నయ్యలకు చెప్తాం పెళ్ళి గురించి. అభి. ఓకే పద. అభి సర్యూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సర్యూ అన్నయ్య, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. రిషి. వాట్? సర్యూ చెవుడు వచ్చిందా ఏంటి? నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. విరాట్. సర్యూ ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? సర్యూ ఎందుకు అయితే ఏంటి? నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, చెప్పాను. విరాట్. సర్యూ. అభి. విరాట్, నేను మీతో మాట్లాడాలి. ఏంజల్, నువ్వు బయటకు వెళ్ళు. సర్యూ ఎందుకు? విరాట్. సర్యూ హర్షి దగ్గరికి వెళ్ళు. సర్యూ అభి. సీసీ కెమెరాలు ఆపేయండి కొంచెం సేపు. అర్జున్. ఓకే ఆపేశాను. అభి. విరాట్, మీకు తెలీదా తను పెళ్ళికి ఎందుకో ఒప్పుకుందో? విరాట్. మా కోసం మాత్రమే తను పెళ్ళికి ఒప్పుకుంది. కానీ ఇది నీ లైఫ్కి సంబంధించినది, అలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలవు. అభి. నాకు నమ్మకం ఉంది తను మారుతుంది అని. అర్జున్. కానీ అభి, పెళ్ళంటే మాటలు కాదు, ఇది మీ ఇద్దరి జీవితాలకు సంబంధించినది. అలా ఎలా నిర్ణయం తీసుకోగలరు మీరు? అభి. నా లవ్కి సపోర్ట్ చేసిన మీరు పెళ్ళికి ఎందుకు ఒప్పుకోరు? విరాట్. అది వేరభి. అభి. వేరేం కాదు, ఇప్పుడు లవ్ అంటే తను ఒప్పుకుంటుందా లేదా అనే డౌట్. కానీ పెళ్ళైతే తను ఖచ్చితంగా మారుతుంది. ఒకవేళ మారకపోయినా తను నా పక్కనే ఉంటుంది అనే ఫీలింగ్ చాలు నాకు ఈ లైఫ్ గడిపేయడానికి. అందరూ ఏం మాట్లాడరు. రిషి. అన్నయ్య, నాకు అభి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. హరి. నాకు కూడా అన్నయ్య. విరాట్. రిషి బాబాయ్కి కాల్ చేసి ఇవ్వు. రిషి రవికి కాల్ చేస్తాడు. విరాట్. బాబాయ్, నాన్న వాళ్ళని అందరినీ తీసుకొని ఇక్కడికి రా. రవి. ఎందుకురా, ఏమైంది? విరాట్. గుడ్ న్యూస్ బాబాయ్, త్వరగా రండి. రవి. ఓకే. రిషి వెళ్ళి సర్యూని హర్షిని రమ్మను. రిషి. ఓకే అన్నయ్య. సర్యూ హర్షి వస్తారు. విరాట్. సర్యూ నాన్న వాళ్ళు వస్తున్నారు, అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేయండి. సర్యూ నేను చెయ్యను ఇవాళ, మీరే చేసుకోండి.
రా హర్షి, మనం పైకి వెళ్దాం. రిషి, ఏంటిప్పుడు? వంట మనం చెయ్యాలా? వైషు, చెప్పిందిగా, పదండి వంటగదిలోకి. అందరూ వంట చేయడానికి ప్రిపేర్ అవుతారు. రిషి, రేయ్ బావా, నీ బావని వదిలేయండి. పాపం ఎంతైనా ఇంటికి కాబోయే అల్లుడు గారు, మనం గౌరవించాలి. అభి, హౌ స్వీట్. అర్జున్, బావా, మీరు వాడి మాటలు అంత తొందరగా నమ్మకండి. ఏదో ఒక ట్విస్ట్ ఇస్తాడు. అభి, అయితే ఆలోచించాల్సిందే. వైషు, బావా మొహం ఇవాళ కలకలలాడిపోతుంది. రిషి, ఇంత తొందరగా ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు మన బావ, అందుకే ఆనందంతో వెలిగిపోతుంది మొహం. అభి, ఆడుకుంటున్నారుగా. రిషి, అయ్యో బావా, మీతో ఎలా ఆడుకుంటాం? మీరు మా ఇంటి అల్లుడు అయితేను. అభి, ఇంక చాలు బాబు, నన్ను బాగా మోసేస్తున్నారు. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మగ మహారాజులు వంట పూర్తి చేసేశారు. అభి వాళ్ళు తినేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సరియు కూడా హర్షితో పాటు తినేసి పడుకుండిపోయింది. ఈలోపు విరాట్ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చేశారు. అందరూ హాల్లో కూర్చున్నారు. విరాట్ మాట్లాడటం మొదలుపెట్టాడు. విరాట్, నాన్న, సర్యుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. శంకర్, అబ్బాయి ఎవరు? విరాట్, అభిమన్యు, మన జిల్లా కలెక్టర్. శంకర్, సర్యు ఏమనింది? విరాట్, తనే పెళ్లి చేసుకుంటాను అని మాకు చెప్పింది. శంకర్, అసలు మీ మధ్య ఏం జరిగింది? తను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? విరాట్ ఆ రోజు మార్నింగ్ జరిగింది చెప్పాడు. జై, అంటే మీకోసం ఈ పెళ్ళికి ఒప్పుకుందా? విరాట్, శంకర్, ఇది మంచికి అని మీరు అనుకుంటున్నారా? విరాట్, అవును నాన్న, సరయుకి ఇదే మంచిది. తను ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది అనేది పక్కన పెడితే ఈ పెళ్ళి వల్లే తనకు మంచి జరుగుతుంది. శంకర్, రవి, నువ్వు ఏమనుకుంటున్నావు? రవి, మీ ఇష్టం అన్నయ్య. శంకర్, జై, సూర్య, మీరేమంటారు? సూర్య, నాకు కూడా ఇదే మంచిది అనిపిస్తుంది అన్నయ్య. జై, సరియు సంతోషంగా ఉంటే చాలన్నయ్య. మనకింకేం కావాలి? శంకర్, పెద్దోడా, ఆ అబ్బాయిని రమ్మను, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. విరాట్, సరే నాన్న, పదండి, ముందు డిన్నర్ చేద్దాం, రేపు మాట్లాడుకోవచ్చు. అలా అందరూ డిన్నర్ చేసి పడుకుంటారు. మార్నింగ్ మన సూర్యుడు గారు ఎంట్రీ ఇచ్చేసరికి అందరూ లేచి గార్డెన్లో కూర్చుంటారు. సర్యు వాళ్ళ నాన్న వాళ్ళందరినీ పలకరిస్తుంది. వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి అందరూ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. విరాట్ కాల్ చేస్తే అభి, కిరణ్, హర్షి వస్తారు. విరాట్ అందరినీ పరిచయం చేస్తాడు. అభి అందరికీ బాగా నచ్చుతాడు. శంకర్ మాట్లాడడం మొదలు పెడతారు. శంకర్, బాబు, మీది ఏ ఊరు? మీ నాన్నగారు ఏం చేస్తారు? అని అన్నీ అడుగుతాడు. అభి వాటికి సమాధానాలు చెప్తూ ఉంటాడు. శంకర్, ఇంకో 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, మేము వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాం. అభి, అలాగే అంకుల్. శంకర్, విరాట్, నీకు కూడా ఒక సంబంధం చూసాం. విరాట్, నాన్న, అప్పుడే ఎందుకు? సర్యు పెళ్ళి అయినాక చూద్దాం. శంకర్, మీ పెళ్ళిళ్ళు అన్నీ వెంటనే జరగాలి అని సర్యు నిర్ణయం. మాకు అదే చెప్పింది మంచిది అనిపించింది. విరాట్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. శంకర్, అమ్మాయి వాళ్ళని సాయంత్రం రమ్మన్నాను, ఇక్కడికే వస్తారు. అందరూ ఇంటి దగ్గరే ఉండండి. మేము ఇంటికి వెళ్ళి మీ అమ్మ వాళ్ళని తీసుకువస్తాం. శంకర్ వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. అభి, విరాట్, నేను ఇవాళ ఇంటికి వెళ్తున్నాను మా విషయం చెప్పడానికి. కిరణ్ కూడా వస్తాడు. నాతో పాటు హర్షి ఒక్కటే ఉంటుంది. తనని కొంచెం చూస్తూ ఉండండి. రిషి, హర్షి అక్కడెందుకు, ఇక్కడే ఉంటుంది మీరు వచ్చేదాకా. కిరణ్, ఓకే, అయితే మేము ఇంటికి వెళ్ళి వచ్చేస్తాం. శివయ్య, సరే, భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. మౌనిక, అభి, బాగున్నావా? ఏంటి చిక్కిపోయినట్టున్నావు? తినట్లేదా ఏంటి? అభి, అలా ఏం లేదు వదిన, మామూలుగానే ఉన్నాను. పాప పడుకుందా? మౌనిక, నిద్రపోతుంది అభి. అభి వాళ్ళ భోజనం కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటారు. అభి, నాన్న, నేను మీతో మాట్లాడాలి. శివయ్య, ఏంటో చెప్పు. అభి, అమ్మ, అన్నయ్య, వదిన కూడా వస్తారు. అభి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మల్లేశ్వరి. అదేంటి అభి, నీకు మేము వేరే సంబంధం చూసాం. ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాము. శివయ్య, మల్లేశ్వరి, నువ్వు ఆగు, నువ్వు చెప్పు అభి. అభి, నాన్న, తను చాలా మంచిది. తను మన కుటుంబంలో ఒక మనిషిగా కలిసిపోయి అందరినీ బాగా చూసుకుంటుంది అని నాకు నమ్మకం ఉంది. మీరు ఒకసారి తనని కలవండి, మీకే అర్థమవుతుంది నాన్న. మల్లేశ్వరి, వాడు అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? వాడికి మౌనిక చెల్లెల్ని ఇవ్వాలి అని మనం అనుకున్నాం కదా, ఇప్పుడు కాదు అంటే ఎలా? అభి, అమ్మా, నేను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు మాట ఇచ్చే ముందు ఒకసారి నన్ను అడిగి ఉండాల్సింది కదమ్మా.
మల్లేశ్వరి, ఎప్పుడు దేనికి ఎదురు చెప్పని నా కొడుకు ఇవాళ ఎవరో అమ్మాయి కోసం నాకు ఎదురు చెప్తున్నాడు. ఏం మాయ చేసిందో మహాతల్లి, నా బిడ్డని బుట్టలో వేసుకుంది. కిరణ్, తప్ప ఆంటీ, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. తన గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. తనకేం కర్మ ఆంటీ మీ అబ్బాయిని బుట్టలో వేసుకోవడానికి అని అంటాడు. మీ అబ్బాయి అందంలో తనను మించలేడు. మంచితనంలో తను ఒక దేవత. ఎదుటివారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇంకా డబ్బు విషయం అంటారా? మీ ఆస్తి తన కాలి గోటికి కూడా సరిపోదు. అంతటి ఐశ్వర్యవంతుడు. ఇంకా ఏం అవసరం తనకి మీ అబ్బాయిని బుట్టలో వేసుకోవడానికి? తను ఒక్క మాట చెప్తే చాలు, మీ అబ్బాయి కంటే అందగాళ్ళు, ఆస్తిపరులు తన కోసం క్యూలో నుంచుంటారు. అందరూ మౌనంగా ఉంటారు. సారీ ఆంటీ, తప్పైపోయింది. అలా మాట్లాడి ఉండకూడదు అని సారీ చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. అభి, నాన్న మీరేమంటారు? శివయ్య, అభి, వాళ్ళని రమ్మను, నేను మాట్లాడతా. నీ సంతోషమేరా నాకు కావాల్సింది.